ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు హాజరయ్యారు. నిజానికి ఈ విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగాలి. విగ్రహావిష్కరణకు వస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత చివరి నిమిషంలో ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయనివ్వమని ఆ మధ్య కొంతమంది తెలంగాణ వాదులు వివాదం రగిలించారు. రవీంద్ర భారతి దగ్గర శుభలేఖ సుధాకర్తో వాదన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక రౌండ్ టేబుల్ లాంటిది కూడా నిర్వహించారు. బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పెట్టినామని. ఇలాంటి విషయాల్లో ముందుండి ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ వివాదాన్ని పట్టించుకోలేదు ఎందుకో మరి. సో ఈ వివాదం నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కార్యక్రమానికి అటెండ్ కాలేదన్న ప్రచారం జరుగుతూ ఉంది. తెలంగాణ వాదుల కోపానికి గురి కావాల్సి వస్తుందన్న సందేహంతోనే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారన్న ప్రచారం నడుస్తూ ఉంది.